సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. వార్తాపత్రికల్లోనూ ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ ఎక్కువగా వినిపిస్తున్న వార్త లాక్డౌన్ రాబోతుంది అనే విషయాన్ని అనేకమంది తెలియజేస్తున్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా 2020 సంవత్సరంలో వచ్చిన లాక్డౌన్తో ఈ సంక్షోభాన్ని పోలుస్తున్నారు. లాక్డౌన్ రావచ్చు. పాకిస్తాన్ దేశంలో లాక్డౌన్ నడుస్తూ ఉంది, కొన్ని దేశాల్లో లాక్డౌన్ నడుస్తుంది. ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, న్యాచురల్ గ్యాస్ పెరిగిపోయింది, ఇంకా చెప్పాలంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం ద్వారా ప్రజలందరినీ కూడా ఇళ్ల దగ్గరే ఉండండి, మీరు ఎనర్జీ కన్వర్జేషన్ని కంట్రోల్ చేయండి, మీరు కన్సంప్షన్ తగ్గించండి, తద్వారా దేశంలో ఆయిల్ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఒకవేళ లాంగ్ జర్నీస్కి వెళ్ళటం మానేసేయండి, ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా మీరు వంటలు చేసుకోండి, ఇంధనాన్ని తక్కువగా ఉపయోగించండి అనే విషయాన్ని చెబుతూ, ఒకవేళ కనుక ఈ ఆయిల్ స్కేర్సిటీ వస్తే కనుక లాక్డౌన్ విధించాల్సి వస్తుందని ఆ ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, లాక్డౌన్స్ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, అంత్యదినాల్లో లాక్డౌన్స్ వస్తాయి, ప్రపంచం స్తంభించిపోతుంది, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. ఒక విషయం చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోవాలి. యుద్ధం వచ్చిన తర్వాత ఎంత నష్టం జరిగిందో ఒక చిన్న విషయం చెప్తాను. గ్లోబల్ మార్కెట్లో సుమారుగా 500 లక్షల కోట్ల నష్టం వచ్చిందట. ఇంకా దుబాయ్ లాంటి దేశాలు మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా చతికిల పడింది, ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా అనేక పరిస్థితులు మారిపోయినాయండి. అసలు వాస్తవానికి దుబాయ్ అనేది పెట్టుబడులకి స్వర్గధామం. వాస్తవానికి పెట్టుబడులు పెట్టేవారందరూ కూడా దుబాయ్కి వచ్చి పెడతారు. ఇప్పుడు దుబాయ్ విడిచి వెళ్ళిపోతున్నారు. మరలా వారికి కలిగిన నష్టాన్ని మళ్ళీ భర్తీ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాలు, ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యుద్ధం ఎక్కడో ప్రారంభించబడింది, కానీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం యొక్క ఇంపాక్ట్ అనేక దేశాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడో ఇరాన్లో, ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం భారతదేశంలో ఈ రోజున లాక్డౌన్గా వస్తుందనే విషయాన్ని చెప్తున్నప్పుడు కలవరం చూసారా? అంత్యదినాల్లో ఈ కలవరం ఉంటుందని, రాకడి దినాల్లో కలవరం ఉంటుందని యేసుప్రభువు చెప్పారు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం మీరు వింటారు. పెస్టిలెన్సెస్, భయంకరమైనటువంటి వ్యాధులు పెరుగుతాయి. ఈరోజున ఒక వైరస్ రాబోతుంది, ఆ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతం చేస్తుందని చాలామంది మాట్లాడుతున్నారు. బిల్ గేట్స్ కూడా మాట్లాడుతూ ఒక భయంకరమైన లాక్డౌన్ రాబోతుంది, ప్రపంచాన్ని కుదిపేసేటువంటి లాక్డౌన్ రాబోతుందని బిల్ గేట్స్ కూడా తన మాటలో చెప్పాడు. ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ దగ్గర ఆ సుప్రీం లీడర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా, IRGC వాళ్ళు కావచ్చు, ఆ ప్రజలందరూ కూడా ఏమని ప్రతిజ్ఞ చేశారు తెలుసా? అమెరికాని, ఇజ్రాయెల్ని అంతమొందించేంత వరకు మేము నిద్రపోం, ఖచ్చితంగా యుద్ధం ఆపేది లేదు, ఖచ్చితంగా వారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఇంకా ఎక్కువగా యుద్ధం చేస్తామని, వారిని భయపెడతామని వారందరూ ప్రతిజ్ఞలు చేశారు. నిజమే, అలా చేసిన రీతిలోనే ఈరోజు ఇరాన్ అనేక మందిని భయపెడతా ఉంది. 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఒక మిజైల్ వెళ్ళి ఒక దీవిలో పడటం, అక్కడ భయంకరమైనటువంటి అలజడిని సృష్టించడం మనం చూసాం. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి చాలా ఇంటర్నెట్ కేబుల్స్ వెళ్తున్నాయి. ఇంటర్నెట్ కేబుల్ కనుక వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తే ప్రపంచానికి ఇంటర్నెట్ ఆగిపోద్ది. ఊహించండి, ఒకసారి ఇంటర్నెట్ ఆగిపోతే, భారతదేశానికి ఇంటర్నెట్ ఆగిపోతే భారతదేశం ఎలా ముందుకు నడుస్తుంది? ప్రపంచంలో ఇంటర్నెట్ కనుక ఆగిపోతే ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే భయంకర నష్టం జరుగుతుంది. ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతాం, ఆర్థికంగా చాలా చతికిలు పడతాం. సుమారుగా 30-40% ఇంటర్నెట్ కేబుల్స్ ఆ జలస నుంచి వెళ్తున్నాయట. అందుని బట్టి వారు కనుక వారి ప్రధాన అస్త్రంగా దాన్ని మార్చుకుంటే ప్రపంచం అస్తవ్యస్తం అయిపోతుంది. వీటన్నిటి కూడా ఆలోచన చేస్తున్నప్పుడు లాక్డౌన్ రావచ్చు, భారతదేశంలో కూడా లాక్డౌన్ రావచ్చు. ఈరోజు ఏం చెప్తున్నారంటే, మీరు గ్యాస్తో వంటలు వండుకోవడం తగ్గించండి, కట్టెల పొయ్యిలతో వంటలు వండుకోండి, ఆ తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళొద్దు, హాలిడేస్ కానీ వెళ్ళొద్దు, అంటే ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఎక్కువ ఇంధనం అవసరం వస్తుంది, కాబట్టి మీరందరూ ఇళ్ళ దగ్గరే ఉండి మీరు జాబులు చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని లాక్డౌన్ రావచ్చేమో అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. చూడండి నా ప్రియజనాగమ, ఇజ్రాయెల్ దేశం ఎందుకు అంత ప్రాముఖ్యమైన దేశంగా మార్చబడిన అంత్యదినాల్లో దేవుని లేఖనాలు, దేవుని ప్రవచనాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి ముడిపెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే, ఇజ్రాయెల్ దేశము 3 ప్రాముఖ్యమైనటువంటి మతాలకి అది హోలీ ల్యాండ్గా ఉంది, పవిత్ర స్థలంగా ఉంది. జూదులకి పవిత్ర స్థలము ఇజ్రాయెల్. ఎందుకంటే జూదులందరూ నమ్ముతున్నారు ఏంటంటే మెస్సియా వస్తున్నాడని. రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహు చెప్పింది ఏంటో తెలుసా? మెస్సియా త్వరగా రాబోతున్నాడు. నేను పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నప్పుడు మెస్సియా త్వరగా రాబోతున్నాడు. లేఖనాలన్నీ కూడా బాగా అధ్యయనం చేసేటువంటి వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు అయితే, ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? మెస్సియా త్వరగా రాబోతున్నాడు. అట్ ది సేమ్ టైం ఇస్లాం మతస్థులు కూడా చెప్తున్నారు, వారి మత గ్రంథాల్లో చెప్పిన విషయం ఏంటంటే, ఇమాం మహదీ అనేటువంటి మా మెస్సియా, మా రక్షకుడు రాబోతున్నాడు, ఆయన శాంతిని నెలకొల్పబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు ఆయన వారు నమ్ముతున్నారు.
క్రైస్తవులుగా మనం నమ్ముతున్నాం యేసుప్రభు రెండో రాకడ సమీపిస్తూ ఉంది, మెస్సియా రాబోతున్నాడు, యేసుక్రీస్తు రెండోసారి లోకానికి రాబోతున్నాడని మనం నమ్ముతున్నాం. అందును బట్టే ఈ 3 మతాల వారికి జెరూసలేం అనేది పవిత్ర స్థలంగా ఉంది. కాబట్టి జెరూసలేంని మేము ఆక్యుపై చేసుకోవాలంటే మేము ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ఆ భావనతో ఉన్నారు. మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నేను వెనక్కి తగ్గుతాం, మేము 5 రోజులు విరమణ చేస్తున్నాం అన్నప్పుడు బెంజమిన్ నెతన్యాహు చెప్పిందంటే తెలుసా, యుద్ధం మాకు సంబంధించింది, మాకు ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం అయితే మీరెలా విరమిస్తారో మేము యుద్ధం చేస్తూ ఉంటామని వెరీ రీసెంట్గా ఇరాన్లో ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గట్లేదు, దాడులు చేస్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ అమెరికా స్ట్రాటజీ కూడా అదే, వారు ఒకవేళ సైలెంట్ అయిపోయి ఇస్రాయెల్ చేత యుద్ధం చేయిస్తారు, వాళ్ళు ఒకవేళ సైలెంట్ అయిపోయి బ్రిటన్ చేత ఇంకా జర్మనీ ఇటువంటి దేశాలతో దౌత్య సంబంధాలు పెట్టుకుంటూ వారి చేత యుద్ధం చేయొచ్చు. వారు వెనక్కి వెళ్ళారంటే టోటల్గా వెళ్ళిపోయారని అర్థం కాదు, వారు ఇంకా అరాచకతను సృష్టిస్తారు. ఒకవేళ సింహం వెనక్కి తగ్గిందంటే పంజాతో విరుచుపడుతుంటారు కదా, అమెరికా యొక్క స్ట్రాటజీ అదే. చాలా విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు లాక్డౌన్ గురించి మనం మాట్లాడుతున్నాం. భారతదేశంలో లాక్డౌన్ రావచ్చు, చాలా భయంకరమైన లాక్డౌన్ రావచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఏనాడో చెప్పిన అంత్యదినాల్లో లాక్డౌన్లు వస్తాయి, ప్రపంచం స్తంభించిపోతుంది, దేశాలు స్తంభించిపోతాయి, ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోతాయి. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఈ యుద్ధం రావటం ద్వారా గ్లోబల్ మార్కెట్లో 500 లక్షల కోట్ల నష్టం వచ్చింది. అది మీరు ఊహించండి ఎంత నష్టపోయిందో. దుబాయ్లో ఎటువంటి పరిస్థితి ఉందో చెప్పమంటారా? దుబాయ్ అనేది ఇన్వెస్ట్మెంట్కి స్వర్గధామం. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అటువంటి దుబాయ్ ఈ రోజున చతికిల పడిన పరిస్థితి. అటువంటి దుబాయ్లో భయంకరమైన ఆర్థిక మాంద్యం వచ్చింది. వారు ఆ ఇంటర్సెప్ట్ చేయడం కొరకు వారికి డిఫెన్స్ రంగంలో చాలా $1 బిలియన్ వారు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు వారు రక్షణ శాఖకి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వారు కాదు, కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రతి దేశం కూడా ఆ బాంబ్స్ని ఇంటర్సెప్ట్ చేయడం కొరకు, మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేయడం కొరకు బోల్డ్ డబ్బును ఖర్చు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి, వ్యాపారం పడిపోయింది, హాస్పిటల్ బిజినెస్ అనేది పడిపోయింది. దుబాయ్ అనేది నష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయింది. మరలా అది కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే భారతదేశానికి వచ్చేటువంటి నౌకలు ఆగిపోతాయి, ప్రపంచ దేశంలో నౌకలు ఆగిపోతాయి, ఆయిల్ రేట్ పెరిగిపోద్ది, పెట్రోల్ రేట్ పెరిగిపోద్ది. మీకు తెలుసు ఇప్పటికే పాకిస్తాన్ అనే దేశంలో $360 1 లీటర్ పెట్రోల్గా అమ్ముకుంటున్నారు. బంగ్లాదేశ్ కావచ్చు, అన్ని దేశాల్లో ఆ ప్రభావం పడుతూ ఉంది. భారతదేశంలో కూడా ఆ ప్రభావం రావచ్చు. వాస్తవానికి లాక్డౌన్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. మార్చి 24వ తారీఖు 2020 లాక్డౌన్ అనేది మన భారతదేశంలో ప్రారంభించబడింది డ్యూ టు కోవిడ్-19 ద్వారా. చైనా ఎప్పుడైతే మ్యాన్మేడ్ కోవిడ్ని ఎప్పుడైతే ప్రపంచంలోకి విడిచిపెట్టిందో, అమెరికాని కొన్ని దేశాలని మొత్తం ఆర్థికంగా చతికిల చేయడానికి ఎప్పుడైతే ఆ కోవిడ్ని ఇంట్రడ్యూస్ చేస్తుందో అనేక దేశాల్లో లాక్డౌన్స్ వచ్చినాయి. ఆ లాక్డౌన్స్ ద్వారా జరిగినటువంటి సంభవాలు మనకు తెలుసు, ఇంకా మన మొదలో గుర్తున్నాయి. అనేక మంది కార్మికులు హైదరాబాద్లోను, బెంగళూరులోను ఇలాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వారు వాహనాలు ఆగిపోవడం ద్వారా, ట్రైన్ సదుపాయాలు లేకపోవడం ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోయారే. భయంకరమైన పరిస్థితులు మనం చూసాం. మన ఇంట్లోనే ఉండిపోయాం. స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, ఆఫీసులు లేవు. చాలా భయంకరమైన నిత్యావసర వస్తువులు దొరకడం కష్టమైపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి లాక్డౌన్లో మనం అనుభవించాం. అదే లాక్డౌన్ మరలా రావచ్చని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఆ సంక్షోభంతో ఈ సంక్షోభాన్ని పోలుస్తున్నారంటే మీరు ఆలోచన చేయండి. యుద్ధం యొక్క ప్రభావ తీవ్రత ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచన చేయండి. సప్లై చైన్ ఆగిపోతుంది. ఎక్కడ పెడితే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే ఆగిపోతున్నాయో, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఆయిల్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతుంటాయో, ఆయిల్ స్కేర్సిటీ ఎప్పుడైతే ఉంటుందో రవాణాలో అంతరాయాలు కలుగుతాయి, లారీలు ఆగిపోతాయి. ఇంకా చెప్పాలంటే డీజిల్కి సంబంధించినవి, పెట్రోల్కి సంబంధించినవి, ఆయిల్కి సంబంధించినవి అన్నీ కూడా ఆగిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం తలెత్తుతుంది. తద్వారా నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, సామాన్యుడి మీద భారం పెరుగుతుంది, పేదల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారుతుంది. ఈ పరిస్థితి దేవుని వాక్యంలో ఆల్రెడీ మనం చూసాం. దేవుని లేఖనాల్లో భయంకరమైన కరువులు సంభవిస్తాయి. ఇది కరువు కదా? ఆలోచన చేయండి. ఇంకా మెల్లగా చూస్తున్నప్పుడు కరువు అనేది ప్రారంభించబడుతుంది, ఆహార కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే హాస్టల్కి వెళ్తున్నప్పుడు టిఫిన్ ప్రైసులు పెంచేశారండి. వాస్తవానికి ఇడ్లీ రేట్లు పెంచేశారు, దోశ రేట్లు పెంచేశారు. ఎందుకంటే మాకు గ్యాస్ లభించట్లేదు, అందుని బట్టి రేట్లు పెంచేసామని వారు అంటున్నారు. ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఒక విషయం నేను చెప్పినండి, తస్మాత్ జాగ్రత్త. ఒక భయంకరమైన లాక్డౌన్ రాబోతుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైన లాక్డౌన్ రాబోతుంది. ఆ లాక్డౌన్ మామూలుగా ఉండదు. ఒక పాండమిక్ డిసీజ్ ప్రపంచం అంతా కూడా కలవరపెట్టచ్చు అని అనేక మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. బై 2026 ఆర్ 27 ఒక భయంకరమైన పాండమిక్ రాబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ బిల్ గేట్స్ కూడా అదే చెప్పాడు. ఒక భయంకరమైన పాండమిక్ డిసీజ్ ప్రపంచాన్ని అంతా కూడా అలుముకోవచ్చు,
రాకపోవచ్చు, అది నా పరిశీలనలో తెలుసుకున్నానని ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు భయంకరమైన కలవరం, సంక్షోభంలోకి వచ్చేస్తున్నాం. పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. నాకు అనిపిస్తూ ఉంది మనకంటే ప్రభువునందు ముందు నిద్రించిన వారే ధన్యులు అనిపిస్తుంది. ఇంకా ఎంత భయంకర ఘోరాలు చూడాలో, ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూడాలో, ఎంత భయంకర యుద్ధాలు మనం వినాలో. కొన్ని దేశాల్లో రాత్రులు నిద్ర లేదండి. ఈవెన్ ఇజ్రాయెల్ దేశంలో సుమారుగా 30 లక్షల మంది ప్రతిరోజు రాత్రి బంకర్స్లో పడుకుంటున్నారు. ఈవెన్ దుబాయ్లో కూడా భయంకరమైన అనిశ్చిత వాతావరణం, ఫ్లైట్స్ ఆగిపోయినాయి, ఫ్లైట్స్ వెళ్ళట్లేదు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఫ్లైట్స్ లేవు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందుని బట్టి ఒక మాట అని చెప్పినండి, ఇది రాకడ సూచన. ఇంక మీకు సందేహం అక్కర్లేదు, ప్రభు అతి సమీపంగా రావనే ఉన్నాడు. యూదులు నమ్మేస్తున్నారు మెస్సియా రాబోతున్నాడని బెంజమిన్ నెతన్యాహు అనౌన్స్ చేసేసాడు. ఇస్లాం ప్రజలు కూడా అంటున్నారు మా ఇమాం మహదీ వచ్చేయబోతున్నాడు. ఇవన్నీ కూడా రాకడ గుర్తులు, ఇవన్నీ కూడా ఆయన వచ్చే ముందు జరిగేటువంటి గుర్తులని ఇస్లాం కూడా చెప్తున్నారు. క్రిస్టియన్స్ కూడా మనం నమ్మేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వచ్చే ముందు ఏం జరగబోతే అన్నీ చెప్పారు కాబట్టి రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ఆలోచించేయండి, 3 మతాల వారు ఒకటే దాన్ని నమ్ముతున్నారు, అంత్య దినాల్లో మనం ఉన్నాం, రాకడ దినాల్లో మనం ఉన్నామని. ఈరోజు మీరు కూడా ఈ యొక్క సూచనలు మీరు వింటున్నప్పుడు మీరు సిద్ధపడాలి. ఈ అంత్యకాల సూచనలు మీరు వింటున్నప్పుడు సిద్ధపడాలి. ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డకు జన్మిస్తుందనడానికి ముందుగా పురిటి నొప్పులు వస్తాయి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభువుకి లోకానికి వస్తాడని చెప్పడానికి ఆ పురిటి నొప్పులు అంటే ముందు గుర్తులు ఉంటాయి, ముందు సూచనలు ఉంటాయి. ఆ సూచనలు ఇవి లాక్డౌన్లో వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కలవరం ఏర్పడుతుంది. అనేకమైన అగ్రరాజ్యాల్లో కూడా కలవరం ఏర్పడుతుంది. ఆర్థికమైనటువంటి మాంద్యాలు వస్తాయి, ఇంకా ఇన్ఫ్లేషన్, ఇంకా రెసెషన్లు వస్తాయని దేవుని లేఖనం సెలవిస్తున్నాం. కరువులు సంభవిస్తాయి, పెస్టిలెన్సెస్ అనేవి అధికమవుతాయి అని దేవుడు చెప్పిన రీతిలోనే లాక్డౌన్ రావటం కూడా యేసు ప్రభు రాకడ సూచన. ఒక మాట నేను చెప్పినామండి, నేను ప్రతిదీ కూడా మీకు అందిస్తాను, ఎప్పుడు ఏం జరుగుతున్నాయో ప్రతిదీ కూడా మీకు అందిస్తాను. కాబట్టి ఈ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. నేను ఒక బుక్లోంచి చదివి ఈ విషయాలు మీకు చెప్పట్లేదు, లేకపోతే ఏదో ఇంటర్నెట్ నుంచి సోర్స్ తీసుకునే మాటలు చెప్పట్లేదు. దేవుని వాక్యాన్ని పోల్చి చెప్తున్నాను. అంత్య దినాల్లో ఈ లాక్డౌన్లు వస్తాయి, అంత్య దినాల్లో ఈ కలవరం ఏర్పడుతుంది, ప్రేమ చల్లారిపోతుంది, యుద్ధాల గురించి యుద్ధ సమాచారం మీరు వింటారు, అనేక భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడ సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి సిద్ధపడదాం. లాక్డౌన్ గురించి మీరు కంగారు పడనక్కర్లేదు. లాక్డౌన్ రావచ్చేమో, లేకపోతే ప్రభుత్వం వారు లాక్డౌన్ విధించొచ్చేమో అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎనర్జీ కన్వర్జేషన్ కలిగి ఉండండి, ఆదా చేయండి అనే ఉద్దేశంతో. ఒకవేళ మీరు ఆదా చేయకపోతే కొరత ఏర్పడుతుంది, తద్వారా యూసేజ్ పెరగడం ద్వారా ఇంకా కొరత ఏర్పడుతుంది. కాబట్టి లాక్డౌన్ విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుని బట్టి తస్మాత్ జాగ్రత్త పడండి, ప్రార్థన చేయండి, దేవుని యొక్క సువార్తను వినండి, దేవుని రాజ్యం కొరకు మీరు సిద్ధపడాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.